చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలలో తను ఎన్ని రోజులు విదేశీ యాత్రలకు వెళ్ళారు, ఏ దేశాలకు వెళ్ళారు, ఏ రకమైనటువంటి పెట్టుబడులు తెచ్చారు, ఎంత ఖర్చు అయింది అని చెప్పి వీటిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అందరికి కూడా తెలియవస్తుంది. ప్రతి దేశానికి వెళ్తున్నాను అంటాడు, అక్కడ వాళ్ళ ఆచారాల ప్రకారం ఫోటోలు దిగాను అంటాడు, బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ చూసినా అమరావతి గురించే తలుచుకుంటున్నారు అని చెప్పి ఇక్కడేమో చెప్తున్నారు. కానీ ఎన్ని రకాల ఎంత అమౌంట్తో పెట్టుబడులు వచ్చినాయి, ఏ పరిశ్రమలు వచ్చాయని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతోంది. అమెరికా దేశంలో శ్రీకాకుళంలో అణువిద్యుత్ కేంద్రాలు పెట్టుబడి కింద అనుమతించాను అని చెప్తారు. అది ఎవరిని అడిగి అనుమతించారో చెప్పరు. గుజరాత్లో ఉన్నటువంటి అణువిద్యుత్ పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసేసేయాలి, ఆంధ్రప్రదేశ్లో నేను ఇచ్చేస్తానని అంటారు. దానివలన జరుగుతున్న నష్టాలను ఆలోచన చేయరు. అక్కడ ఎందుకు వద్దంటున్నారు అని చెప్పేటువంటిది ఆలోచన చేయరు. రాజధానినేమో సింగపూర్కి అప్పగిచ్చేస్తారు. 972 కిలోమీటర్లు మాకు సీ కోస్ట్ ఉంది, నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ నువ్వు ఓడరేవు పెట్టేసుకోపో అని చెప్పేసి చైనా వాళ్ళకి చెప్తానంటాడు. మొత్తం భారతదేశానికి అన్ని దేశాల నుంచి గతంలో వచ్చినటువంటి పెట్టుబడులు 1,50,000 కోట్లు. ఈయన మన చైనాకి వెళ్ళి ఒక దోనకొండలోనే 50,000 కోట్లు చైనా పెట్టుబడి పెడుతుంది అని అంటాడు. అది ఏ రకమైనటువంటి సాధ్యమో, అది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు మాట చెప్తున్నారో అవన్నీ కూడా వాస్తవ రూపంలో చూపిస్తే మేము కూడా సంతోషిస్తాం. అలా కాకుండా కేవలం అక్కడికి పోయి ఫోటోల కోసము ఇక్కడ ఆ న్యూస్ నేను అలాగే తిరుగుతున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన ఎక్కువగా ఆతృత పడుతున్నాడు తప్పితే దాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయట్లేదు అని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే రకంగా మన రష్యాకి వెళ్ళారు. మా దగ్గర 10-15 లక్షల ఎకరాల పైన ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీకు ఎక్కడ కావాల్సి అక్కడ మీరు భూమి తీసేసుకోండి అని చెప్పి అంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రష్యా కానీ రష్యాలో ఉన్నటువంటి దేశాలు, విడిపోయినటువంటి దేశాలు అన్నిట్లలో వాళ్ళు పెట్టుబడుల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు లేనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇక్కడికి వెళ్ళి నువ్వు తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్ ఇటువంటి దేశాలకన్నీ వెళ్ళి అక్కడ ఒక హోటల్, చిన్న హోటల్లో కూర్చొని పెన్ను మా రెస్టారెంట్ పేపర్ పైన, టిష్యూ పేపర్ పైన ప్లాన్స్ గీసుకుంటా ఆడ ఫోటోలు ఇచ్చుకుంటా అక్కడి నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్తే దేశ పరువు, రాష్ట్ర పరువు తీసిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఆలోచన చేయాలి. తన ఇండస్ట్రియల్ పాలసీలో చెప్తారు, తను ఒక జియో రిలీజ్ చేశారు, 10-15 లక్షల భూమి అక్వైర్ చేస్తామని అంటారు. ఈరోజు రైతులు ఉన్నటువంటి భూమిని కోల్పోయి, 3 పంటలు పండేటువంటి భూమిని కోల్పోయి, హరిత ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని, అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు పొందినటువంటి రాష్ట్రాన్ని అసలు వ్యవసాయమే లేకుండా చేసే పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా తనే గుండెపైన చేసుకొని చెప్పాలి. మరి ఎవరిని అడిగి ఇస్తున్నాడు ఆ భూమి అంతా, ఎక్కడి నుంచి తెస్తున్నాడు? మనమేమో బందర్ పోర్టుకేమో తను ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2,000 ఎకరాలు సరిపోతుంది అని అన్నాడు. ఈరోజు 1,00,000 ఎకరాలు కావాలని అంటారు. తను ఈ భూమిని అంతా తీసుకొని తన స్వప్రయోజనాలు తన సొంత వారికి అప్పచెప్పినటువంటి విధంగా మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఒకసారి తను ఆలోచన చేయాలి. ఒక పోర్టు పెట్టడానికి అక్కడ 1,00,000 ఎకరాలు ఎందుకో అర్థం కాని పరిస్థితి. మరి ఇంకొక మంత్రి వస్తాడు 1,00,000 కాదు 22,000 అని అంటాడు, ఇంకొక ఆయన వచ్చి లేదు 1,00,000 ఎకరాలు అంటాడు. ఒక క్లారిటీగా లేకుండా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ జియో ప్రకారం చూస్తే రైతులను టెర్రర్ చేసే విధంగా, రైతులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుగా కనిపిస్తూ ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ బాగుండాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, కానీ అలా కాకుండా మోసపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వెనుకబడినటువంటి జిల్లాలు, రాయలసీమలలో అనేకమైనటువంటి భూములు ఉన్నాయి. నిజంగా పరిశ్రమలు వస్తే ఆ భూమిని అప్పచెప్పండి. 1,000 ఎకరాలు, 20,000, 30,000 ఎకరాలు ఇచ్చి 300-400 మెగావాట్లు పవర్ జనరేషన్, అది ఎటువంటి ఆ భూమి ఇంకా ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగ కల్పన ఉండదు.
ఆ భూమి దేనికి పనికిరాని విధంగా తయారైపోతుంది. అలా కాకుండా ఇటువంటి పరిశ్రమలు నిజంగా నీకు తెచ్చేటువంటి స్తోమత ఉండి నిజంగా నీకు తెచ్చేటువంటి కెపాసిటీ నీకు ఉన్నప్పుడు అటువంటి పరిశ్రమలు అటువంటి చోటు ఏర్పాటు చేస్తే అక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చైనా నుంచి 50,000 పెట్టుబడులతో 50,000 కోట్ల పెట్టుబడులతో వచ్చేసిందంటావు. స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు సైన్ చేసేసారు అని అంటావు. 3,000 కోట్లతో ఏం స్టీల్ ప్లాంట్ చేస్తారో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా మభ్యపెట్టే విధంగా టోటల్గా వివరించడం చాలా దుర్మార్గంగా అనిపిస్తూ ఉంది. ఇతని విదేశ పర్యటనలపైన అన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. దేనికి ఏం వెళ్తున్నాడు, ఏం తీసుకొస్తున్నాడు అన్నటువంటిది ఎక్కడ కూడా స్పష్టత తను ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి ఎంతోమంది వస్తారు, 48 గంటల్లోనే విశాఖపట్నంలో ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్లో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి 48 గంటల్లో అని చెప్పారు. అది కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందర కూడా అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకొని అన్ని సైన్లు చేసేసామని చెప్పి అన్నారు. మరి నీకు ఈ దేశంలోనే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేటప్పుడు ఎందుకు ఈ విదేశీ యాత్రలు, ఎందుకు ఈ మభ్యపెట్టేటువంటి విధానం? విశాఖపట్నంలోని ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు 4.67 లక్షల కోట్లలో 1% అన్న ఇప్పుడు గ్రౌండ్ అయిందా? దీనిపైన ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేకున్నారో ఒక్కసారి తనని మేము సూటిగా ప్రశ్నిస్తాను. 1% కూడా అందులో పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినటువంటి ఎంఓయూలో 1% కూడా పెట్టుబడులు ఇక్కడ రాని పరిస్థితి ఉంది అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలనో ఒకసారి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆయనకి ఎంతసేపు ఉన్నా పిల్లికల నుండి తెల్ల జుట్టు ఉంటే చాలు, ఇక్కడ వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. ఆ రకమైనటువంటి పిల్లికలు తెల్ల జుట్టు తెల్లతోళ్ళు ఉంటే మీకు ఏమైనా ఇచ్చేస్తాను తీసుకెళ్ళండి, మీ క్రెడిబిలిటీ ఏంది, మీరు పెట్టగలుగుతారా లేదా అన్నటువంటి కాన్సెప్ట్ కూడా లేకుండా ఈ రకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యవహారం తయారైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక జిఎంఆర్, ఒక జీవీకే అత్యంత రాష్ట్రం ప్రపంచంలోనే దాదాపుగా 100 దేశాలలో ఉన్నటువంటి హెటరో కంపెనీ, అరబిందో, రామ్కి ప్రపంచంలోనే ఈ పారిశుద్ధ కేంద్రంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కంపెనీలు, వీటిపైన అసలు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వాళ్ళకి ఏదైనా పరిశ్రమలు ఇస్తానని చెప్పి కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి విధానం ఎప్పుడన్నా కనిపిస్తూ ఉందా? వాళ్ళ పార్టీ ముద్రేస్తారు, వాళ్ళకి అవసరమైన చోట వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని జైల్లో పెట్టించే విధానాన్ని ఈయన అవలంబిస్తారు. నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర శ్రేయస్సు కోరేవాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి. ఎంతసేపు నేను చెప్తున్నాను అదే పేపర్లలో పబ్లిసిటీ అయిపోతుందిలే అని చెప్పేటువంటి ఆలోచన ఉండడం సరైనటువంటిది కాదు. ఎందుకు ఇంతమంది మంచి పారిశ్రామికవేత్తలు ఉంటే వాళ్ళని ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి. వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు పండేటువంటి ధాన్యంలో అన్నపూర్ణ అన్నటువంటి వాళ్ళు మొన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అన్నటువంటిది నెంబర్ 1 అవినీతి రాష్ట్రంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నపూర్ణ రాష్ట్రాన్ని తీసేసి అవినీతి ఆంధ్రప్రదేశ్గా నీ హయాంలో చేయబోతున్నావు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఆ రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి ఒక రీసెర్చ్ సంస్థే చెప్పడం జరిగింది. ఈ రకంగా అవినీతి పెట్టరేగిపోతుంది. సామాన్యుడికి ఏం మేలు జరగట్లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భూమిని ఆక్యుపై చేసుకోవడంలో, భూమిని అక్వైర్ చేసేటువంటి విధానంలో కానీ ఎక్కడ పాలసీస్ ప్రకారం వెళ్ళట్లేదు. అన్నీ కూడా స్వప్రయోజనాలు. ఒక్కటే బాబు గారు ఆలోచన చేయాలి. మన రీసెంట్గా నేను కూడా చూసి చాలా వండర్ అయ్యాను. బుల్లెట్ ట్రైన్ దగ్గర ఫోటో దిగేశారు. దాంట్లో వెంటనే అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుంది అని చెప్తారు. అయ్యా బాబు గారు, బుల్లెట్ ట్రైన్ రావాలనంటే మన దేశం ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉంటాయి, మన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇండియన్ రైల్వేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రైల్వేస్ వాళ్ళు చూడాలి. అత్యంత ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు. అహ్మదాబాద్, గాంధీనగర్, ముంబై మధ్యన బుల్లెట్ ట్రైన్. ప్రధానమంత్రి స్వయంగా దాన్ని ఇచ్చినా కూడా అది ఇంతవరకు ఒక్కలికి రాలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ తిప్పల బదులు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టినటువంటి వాటిపైన ఎందుకు గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి మేము గట్టిగా అడుగుతున్నాం. దానిపైన డిమాండ్ చేయొచ్చు కదా. ఈ రకంగా వీళ్ళపైన డిపెండ్ రాని వాళ్ళ గురించి ఊరికి ప్రొజెక్ట్ చేసుకునే బదులు మనకు వచ్చే విధానంలో మనకి ఏదైతే విభజన చట్టంలో పెట్టారో వాటిపైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా డిమాండ్ చేయట్లేదో తను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క విభజన చట్టంలో పెట్టిన వాటిపైన దేనిపైన గట్టిగా డిమాండ్ చేయరు. ఈరోజు స్పెషల్ స్టేటస్ వస్తే వీళ్ళని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, మనమే హోల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఆగండయా కొద్ది టైం పడుతుంది అన్నటువంటి విధంగా పరిశ్రమలన్నీ కూడా వచ్చేటివి స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టు.
ఆ స్పెషల్ స్టేటస్ పైన గట్టిగా డిమాండ్ చేయకపోవడం కాకుండా అది వస్తే పెద్ద మనకు ఉపయోగపడదు అని చెప్పి ఈయనే స్టేట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఒక రాష్ట్రాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని చెప్పి మా భయాందోళన. ఈ రకంగా ఉండకూడదు. ఒక మంచి మనసుతో నిజంగా నువ్వు విజనటిక్గా అనిపించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి కాదు చేయవలసింది. నువ్వు చేయవలసింది ఆలోచన చేయాలి. ఏది రకంగా తేవాలి, ఎంతవరకు మన క్యాపబిలిటీ ఉంది, వచ్చేటువంటి దాంట్లో ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనే లేకుండా కేవలం ఏది పడితే అది. నువ్వు నిజంగా బుల్లెట్ ట్రైన్ చేస్తే సంతోషపడతాం, కానీ దానికి ఏ రకంగా తెస్తావు అన్నటువంటి సమాధానం నీ దగ్గర ఉందా? ఈరోజు గ్రేటర్ అదే గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ఆ 4 ప్రాంతాలకు సంబంధించి విభజన చట్టంలో ఫాస్ట్ ట్రాక్ ట్రైన్ వేసేటువంటిది ఉంది. దానిపైన ఎందుకు గట్టిగా డిమాండ్ చేయడు? మన కొత్తగా ఒక రైల్వే లైన్ రాలేదు మన ఆంధ్రప్రదేశ్కు, దానిపైన మనం గట్టిగా మాట్లాడతారా? అది లేదు. బుల్లెట్ ట్రైన్ గురించి చెప్తారు. మెట్రో రైలు అని చెప్పారు విజయవాడ విశాఖపట్నంలో, దాని గురించి ఇంతవరకు అతిగతి లేదు. చెప్పినటువంటివి పరిశీలన చేసినటువంటి అతిగతి లేదు, కానీ బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడతారు. ఈ రకంగా ఉన్నాయి పరిశ్రమల పరిస్థితులు కూడా. ఏ ఒకటి కూడా క్లారిటీ లేదు. ఈ రకంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి వీళ్ళు. ఎంతసేపు నిజంగా నీకు చేయాలంటే ఇంటెన్షన్స్ ఉండి అది జరుగుతుంది అని అంటే మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి విజన్తో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మన వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయాల్సింది పోనించి మన వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు మురికివాడలు కట్టేవాళ్ళు అన్నటువంటి అవమాన రీతిలో మాట్లాడినటువంటి పరిస్థితి ఇది కరెక్టా? ఎంతసేపు ఎదురుదాడి సిద్ధాంతం కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆలోచనలు పెట్టుకోవాలి. కానీ నేను ఏదో వాళ్ళు కామెంట్ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు మాట్లాడారు అన్నటువంటి భావం నుంచి మీరు బయటపడాలి. మేము కూడా మంచి సూచనలు, మంచి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. పరిశ్రమలు రావడానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ అనేకసార్లు మీకు ఎంత ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే అనుగుణం ఉంది రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి. మమ్మల్ని సహకారం తీసుకోకుండా మమ్మల్ని అవమానించినటువంటి రీతిలో మాట్లాడడం. ఎవరికైనా ఇస్తాను తెల్లతోలు కప్పుకున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా సన్నిహితులు కాకపోతే వాళ్ళని తొక్కేస్తాను, వాళ్ళని జైలుకి పంపిస్తాను అన్నటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాం. ఇది మన ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మనం అంతా కూడా ఇది ఒక దేశంలో అంతర్భాగం అన్నటువంటిది కూడా మర్చిపోయి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలన్నటువంటిది కూడా మర్చిపోయి ఏది పడితే అది పక్కన వాళ్ళ సూచనలో సలహాలు అది అర్థం లేకుండా ఏదంటే అది మాట్లాడటంలో మన చులకనైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయవుంచి ఆలోచన చేయండి. మంచి మనసుతో పెట్టుకోండి. అందరి సంప్రదింపులు జరపండి. వచ్చేటువంటి వాళ్ళని వెనకబడి అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం. వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళు కలిసికట్టుగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ ఒక్కదానికి వస్తుంది మంచి పరిశ్రమ, ఏ రైతులకు కానీ వాళ్ళకి ఇబ్బంది జరగదు, పారదర్శకంగా జరుగుతుంది అని అంటే ఏ దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. ఆ వ్యతిరేక ముద్ర వేసి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, అక్కడ ప్రజల నుంచి కూడా సానుకూలమైనటువంటి ఇది ఉన్నాయి, ప్రజలకు అన్యాయం జరగట్లేదు అని చెప్తే ఏ విషయాన్ని సహకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు మంచి మనసుతో మంచి పరిశ్రమలు తీసుకురావాలని, ఇలాంటి హైప్ క్రియేషన్స్ అన్ని కూడా మానుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ కంపెనీస్ తప్పుడు పట్టట్లేదు తల్లి. ఉదాహరణకి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 1,50,000 కోట్లు అన్ని దేశాల నుంచి మన భారతదేశానికి రావడం జరిగింది. నువ్వు ఎక్కడో అడ్రస్ లేనటువంటి కంపెనీల దగ్గరికి వెళ్ళి 50 లక్షల కోట్లు ఒక ఊరికే వచ్చేస్తున్నాయి, అది చైనా నుంచి వచ్చేస్తున్నాయి అన్నటువంటిది ఎంతమాత్రం సమంజసం? తీసుకురావాలి, కానీ ఊరికే ఎంఓయూలతో కాలం గడపడం సమంజసం కాదు అని చెప్పి కోరుతున్నాం. ఎంఓయూలు 1% నేను అదే డిమాండ్ చేశానండి. తాను యొక్క మంత్రదండం వైజాగ్లోనే స్వదేశంలోనే 48 గంటల్లో 4.67 లక్షల కోట్లు ఎంఓయూలు జరిగినటువంటిది 1% అన్నా కూడా గ్రౌండ్ అయిందా అని చెప్పి తను సమాధానం చెప్పారు. దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే నేను ఫోటో దిగి బుల్లెట్ ట్రైన్ అమరావతికి వస్తుంది అని అంటే నువ్వు 5 ఏళ్ళలో తేగలుగుతావు బుల్లెట్ ట్రైన్ అమరావతి? 5 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు నేను ఆగుతాను, తేగలుగుతారు. ప్రతిపాదన కాదండి. నేను విమర్శ ఒకటి క్రాంతి గారు, నేను విమర్శ కంటే కూడా సద్విమర్శ అంటే చేసేటువంటి తప్పులను ప్రజలకు ఏ రకంగా నష్టం జరుగుతుందో ప్రతి ఒక్క అంశం పైన టచ్ చేయడం జరిగింది. దాన్ని అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి, వాస్తవాలు చెప్పండి. నేను ఈరోజు ఒకటే సూటిగా తనను ప్రశ్నిస్తున్నాను. తను 2 సంవత్సరాలలో ఇన్ని యాత్రలకు వెళ్ళారు, మొత్తం అన్ని పర్యటనల పైన కూడా ఎన్నెన్ని ఎంఓయూలైనా ఎన్ని గ్రౌండ్ అయినా చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అక్కడ వాస్తవాలు ఎంతో తెలుస్తాయి.
అది మీకు అలాగ అనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మాండంగా జరుగుతోంది అన్ని దాంట్లో కూడా. ఇది 5 నుంచి 6 నెలల ప్రోగ్రాం కాబట్టి ఎక్కడ సమయం ఉన్నప్పుడు ఏ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతుంటుంది. సాంసబుడిగా నేను కూడా నా నియోజకవర్గంలో 3 రోజులు కంటిన్యూస్గా చేయడం జరిగింది. క్యాప్ తీసుకుని మళ్ళీ రేపు నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. అలాగ ఉంటుంది. కానీ ప్రతిరోజు ఇది జరిగిపోవాలని చెప్పేటువంటిది కాదు. మా ఇంటెన్షన్ 5-6 నెలల్లో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకు వెళ్ళి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, భవిష్యత్తులో మేము ఏం చేయగలుగుతున్నటువంటి చెప్పే విధానాన్ని మేము ప్లాన్ చేసుకున్నాం. అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. స్మార్ట్ సర్వే ఒక ఉద్దేశం నాకు అనిపిస్తున్నది. ఇప్పుడే నేను తిరిగినటువంటి కొన్ని ప్రాంతాలలో అనేక మంది రేషన్ కార్డులు ఉన్నాయి, మాకు రేషన్ తీసేశారు. అర్హులైనటువంటి వాళ్ళం కూడా ఈ రకంగా మా పేదరికంలో మేమున్నాం, వాళ్ళకే రాలేదు అని చెప్పి దాదాపుగా 80% ప్రజలు చెప్పారు. ఆయన ఉద్దేశం సర్వే చేసి కరెక్ట్గా చేస్తే ప్రాబ్లం లేదు. కానీ తను ఏదో ఒక వంకతో ఖర్చు తగ్గించుకోవాలి, వచ్చేటువంటి దాన్ని సేవ్ చేసుకోవాలి, పేద ప్రజలకు ఇవ్వకూడదని ఇంటెన్షన్స్తో సర్వే చేస్తే మాత్రం వాళ్ళే ప్రజల నుంచి తగిన గుణపాఠం ఎదుర్కొంటారు. ఒక్కటండి, ఇప్పుడు వెళ్ళే వాళ్ళని గురించి ఆలోచన చేయట్లేదు. పార్టీని నమ్ముకొని పార్టీ పైన కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. స్వప్రయోజనాలు ఆలోచన చేసేవాళ్ళు, వాళ్ళ ఆలోచనను మనం మార్చలేం. వాళ్ళంతకు వాళ్ళు వెళ్తూ